అభిషేకం నేను చేస్తాను ఇవ్వక. లేదయ్యా. సరే, సాయం చేస్తాదా? రాక కూర్చో. ఎందుకక్క ఇంత ప్రయాసపడ్డావు? నీ మొక్కు చెల్లించడానికి నువ్వు ఒక్కదానివే వచ్చావా? ఏం మంచి జరిగిందని మొక్కు చెల్లించాలి బాబు. అదేంటక్క, కీడు జరిగితే ఇలా చేస్తారా? నా కూతురికి నష్టమే జరిగింది బాబు. రాతి లింగడికి రాతి గుండెనే ఉందేమో. అక్క, ఎంతో బాధ ఉంటే తప్ప ఇలా మాట్లాడరు. అసలు ఏం జరిగింది? చెప్పక్క. నా కూతురి పెళ్లి ఆగిపోయిందయ్యా. అయ్యి ఊరుకోక్క. నువ్వు ఏడిస్తే నా మనసు ఏదోలా అయిపోతుంది. ఒక సంబంధం పోతే ఏంటి, ఇంకో మంచి సంబంధం మీ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేనేదో మాట వరుసకి చెప్పడం కాదక్క, సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అది నా మనసు కనిపించింది. నువ్వేం బాధపడకు. నీ నోటి చలవతో అలా జరిగితే బాగుంటుంది బాబు. నేను చెప్తున్నాను కదక్క, నీ కూతురు జీవితం బంగారంలా మారుతుంది. తన భవిష్యత్తుకి ఏ డోకా ఉండదు. నువ్వు మాట్లాడుతుంటే నా ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది బాబు. అక్క, నీలాంటి మంచోళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచిగా చేస్తాడు. నేను కూడా మొన్న చేసిన ఒక పొరపాటు వల్ల ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందేమోనని చాలా బాధపడ్డాను. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరికీ ఏం కాలేదు. మనసున్న మహారాజు వయ్యా నువ్వు. నీ వల్ల మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. నాకు తెలుసు. Hi Tulsi, sorry for your loss. అదిగో తులసి వచ్చింది. ఆగు 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 ఆగు. తులసి వెళ్ళి తన చైర్లో కూర్చుందాం అనుకుంటే ఇక్కడే ఆపి ఫైల్ వేసావేంటి సుపర్ణిక? ఓ, ఎండి చైర్లో కూర్చోమని చెప్పడానికి ఆర్డర్స్ పాస్ చేసిన ఫైలా ఇది? మర్చిపోయానులే. లేదు సార్, నాకు ఎలాంటి పదవులు వద్దు. సాదా సీదా ఉద్యోగం చాలు. నీకు అవకాశం ఉంది తులసి. అర్హత లేదు సార్.
ఈ ముక్క ముందే తెలుసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. రాసి పెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? తనిక్కడుండి చేయడానికి ఏమీ లేదు. రిజైన్ చేస్తున్నట్టు డాక్యుమెంట్స్ రాసి పెట్టాను, సైన్ చేయి. మేడం, నేనేం చేశాను? ఎందుకు నన్ను తీసేస్తున్నారు? తీసేయట్లేదు, నువ్వే రిజైన్ చేస్తున్నట్టు ఇందులో ఉంది. సంతకం పెట్టి 2 నెలల జీతం పట్టు. ఆలోచించకు తులసి. సుపర్ణికకి డబ్బులు తీసుకోవటమే గాని ఇవ్వటం అలవాట్లేదు. హ్మ్, నీ అదృష్టం. 50,000 ఇస్తుంది, తీసుకో. ఈ జాబ్ చేస్తేనే మా ఇంట్లో ఖర్చులన్నీ మేనేజ్ చేయగలను సార్. అదే నీ పొజిషన్. మేనేజ్ చేసుకునే వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో ఉండాలని కోరుకోకూడదు. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. నీ ఇష్టం వచ్చిన రోజు ఆఫీస్కి వస్తాను అంటే నేనలా ఊరుకోగలను? మేడం, పెళ్లి మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మీరు జాబ్లో నుంచి తీసేస్తున్నారు అంటే మా ఇంట్లో చాలా కష్టమైపోతుంది మేడం. ఒక్కసారి ఆలోచించండి. 10,000 ఎక్కువ ఇస్తాను, తనని పంపించేసే భార్గవ్. అలాగే. నా దగ్గర క్యాష్ లేదు, యూపీఐ చేయమంటావా? సమాధానం చెప్పు. రిజైన్ చేస్తావా లేదా? థ్యాంక్ యూ. రోజు ఈ వంటకోలొకటి. వాణి వంటింట్లో మహారాణి అని మావయ్య గారు ఒక్కసారి పొగిడినందుకే నన్ను ఇక్కడ పర్మనెంట్ చేసేశారు. చిన్న కోడలు భుజాన బ్యాగ్ వేసుకుని బాయ్ అని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. చాకరీ చేసి చావాల్సింది నేనేగా.
Baby, he loves you, loves you, loves you. He loves you, baby. అది బేబీ పర్సనల్. నా బేబీ కోసం మాత్రమే. నో ఎంట్రీ అదర్స్. యూ గో గో. ప్లీజ్ ప్లీజ్. నో నో నో, యూ గో. బేబీ హీ లవ్స్ యూ, లవ్స్ యూ. అయ్యో పాప పడిపోయింది. ఒరేయ్ పాప పడిపోయిందిరా. వాణి, వాణి. అయ్యో ఖుషి అయ్యో ఏమైందిరా? పాపకి ఏమైంది? ఏమైందిరా? ఖుషికి కాలు బాగలేదు కదా, నడుస్తూ పడిపోయింది అనుకుంటా. అయ్యో అటు ఇటు ఎందుకు తిరగాలి? సేవలు చేయడానికి ఇంట్లో నేనున్నాను కదా. అమ్మా ఖుషి, నీకేం కావాలని అటువైపు వెళ్ళావమ్మా? చిన్నోడా, నా వైపు వేలు చూపిస్తే నేను తాళాలు ఇచ్చేస్తానా? పిల్ల తాళాలు అడగడం ఏంట్రా? అమ్మా చెప్పమ్మా, ఈ తాతయ్యతో చెప్పు, నీకేం కావాలో చెప్పు. ఓ లక్ష్మి, రామ్మా. వేలు చూపిస్తే అర్థం కానట్టు అలా అడుగుతావంటే తిక్కలదానా? పిల్లకు పాస్ వస్తుందని పోతే బాత్రూమ్కి తాళాలు వేసాడు ఇదిగో ఈ ప్రబుద్ధుడు. అది కీర్తి ప్రైవేట్ గా వాడే బాత్రూమ్ నానమ్మా. ఏంట్రా ఇది? దేవుడు లాంటి పిల్లలకి సాయం చేసే అవకాశం వస్తే సాయం చేయలే కానీ తాళ వేయడం ఏంట్రా? ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉండదురా. థ్యాంక్స్ ఇలాగేనా చెప్పేది? కన్నవాళ్ళున్న నా కూతురికి కన్నీళ్ళిచ్చాం. కష్టం తెలియకుండా కోటీశ్వరుల ఇంట్లో బతకాల్సిన ఈ పసిపాపకి ఎలాంటి అయోమయమైన జీవితాన్నిచ్చాం. వీళ్ళిద్దరి జీవితాల్ని ఏం చేద్దామనుకుంటున్నావయ్యా? అమ్మమ్మ ఏమైంది? ఏం లేదమ్మా, పద. చీఫ్ గెస్ట్ కటౌటా? కాళ్ళు ఇక్కడ పెట్టారు, మరి బుర్ర ఎక్కడ పెట్టారు?
చీఫ్ గెస్ట్ ఇతనా? ముఖ్య అతిథంటే ఎవరో ముసలోడు వస్తాడనుకున్నాను. చిన్న వయసులోనే ఇంత గౌరవం సంపాదించాడంటే గ్రేట్ కదా మచ్చా. ఆ పోజ్ చూడు, ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూడు. ఈ డీసెంట్ లుక్ తోనే కిరాకు తెప్పించేలా ఉన్నాడు. ఫ్యాషన్ షో గానీ ఉంటే పనిలో పనిగా మనోడిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్దాం. ఏమంటావు మచ్చా? కరెక్ట్గా చెప్పాను కదా? మాట్లాడవేంటి మచ్చా? మచ్చా బై ది వే, ఐఎమ్ జే. అయ్యో చూసుకోలేదు సార్. హాయ్, సారీ సార్. జైన్ సార్, సారీ 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 సారీ. ఏ ముసల్దానా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇల్లు ఖాళీ చేయి. వద్దయ్యా, మీకు దండం పెడతానయ్యా, నా ఇంటిని వదిలేయండి అయ్యా. నువ్వు తప్పుకోకపోతే ఈ ఇంటిని కూలగొట్టైనా సరే ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. అయ్యా అయ్యా అయ్యా, ఎలాంటి ఆధారం లేనిదాన్ని, ముందు వెనక ఎవరూ లేనిదాన్నయ్యా. నాకున్నది ఈ ఒకే ఒక్క ఇల్లు అయ్యా, వదిలేయండి అయ్యా. పాపం వదిలేయండి అయ్యా. ఈ వయసులో ఇల్లు లేకుండా ఎక్కడుంటుందో చెప్పండి అయ్యా. ఎలా బతుకుతుందో చెప్పండి అయ్యా. ఏయ్, ఏంటి నోరులేస్తుంది? కాడితే 32 పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొని ఉండు. ఏ ముసల్దానా, మర్యాదగా ఇల్లు ఖాళీ చేస్తావా లేదా? వద్దయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఏ ముసల్దానా, నువ్వు ఎంత బతిమలాడినా మా అయ్యగారు ఖాళీ చేయమని చెప్పిన తర్వాత ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. తప్పగా లేమ్మా. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం కాదండి, ఈ ఇల్లు ఎమ్మెల్యే మునిస్వామి గారి మనిషిది. ఇవ్వగోండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. ఖాళీ చేయమంటే ఈ ముసలిది ఖాళీ చేయట్లేదండి. రేయ్, అధికారంలోకి వచ్చాక ఎలాంటి రిజిస్ట్రేషన్లైనా పుట్టుకొస్తాయిరా. ఎవడింటి మీదైనా కన్ను పడితే వాడింటిని సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఈ సిద్ధు ఉన్నంత వరకు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. అధికారంలో ఉన్నా లేకపోయినా పేదవాళ్ళకి ఎప్పుడూ అండగానే ఉంటాడు. రేయ్, పొండ్రా ఇక్కడి నుంచే.